హాయ్ అండి, ఇది నిన్నటి బ్లాగ్. అంటే సాటర్డే రోజుదండి. పాప స్కూల్కి రెడీ అవుతుంది. ఈరోజు హాఫ్ డే, అంటే ప్రతి సాటర్డే హాఫ్ డే ఉండేయండి. ఇవాళ రెయిన్ కోట్ సెలబ్రేషన్స్ అంట. నేను ఫస్ట్ డేలో బుక్ చేశానండి. ఐ మీన్ థర్స్డే బుక్ చేస్తే ఫ్రైడే వచ్చింది. ఈరోజు సాటర్డే కదా, అది వేసేసుకుంది. చూడండి తన హ్యాపీనెస్ ఎలా అవుతుంది. ఇవాళ డాన్సింగ్ అండ్ సింగింగ్ కాంపిటీషన్స్ ఉంటాయంట స్కూల్లో. అంటే ఈ డ్రెస్ మీద చూడండి తన హ్యాపీనెస్కి. వాళ్ళ నాన్న పూజ చేస్తుంటే హారతి తీసుకోమంటే మా వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. తీసుకోలేదు ఇవాళ. ఈరోజు పిల్లలిద్దరికి ఉప్మా చేశానండి. తనే తింటుంది. ఈ మార్నింగ్ టిఫిన్ చేయమంటే ఏమన్నా సతాయిస్తుందా నన్ను. అసలు సరిగ్గా తిండే తినదు. మా వాడైతే పుష్కలంగా తింటాడండి. పాప స్కూల్కి వెళ్తుంది. మా వాడు చూడండి వెళ్తారని ఏమన్నా ఏడుస్తుండా. మా వాడు చూడండి ఎలా ఆడుతున్నాడో టేబుల్ మేట్ మీద. మాకు మా వారి కోసం పోహా చేశానండి. అది తినేసాక మాకు టీ తాగడం అలవాటు. టిఫిన్ చేశాక టీ పెట్టేశాను, తాగేసాం. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పప్పుచారు చేశానండి. అన్ని కూరగాయలు అనేసి ములక్కాయ బెండకాయ అవన్నీ వేసేసి. మా పాప స్కూల్ నుండి వచ్చేసింది. హోంవర్క్ అయితే రాసేసుకుంటాను. మెయిన్గా అయితే రోజు స్కూల్కి వెళ్ళి వచ్చాక హోంవర్క్ రాసుకోవడం అయితే తనకు అలవాటు అండి. మా వాడు చూడండి ఆడుతున్నాడు. ఒక పార్సల్ వచ్చిందండి వాడి కోసం. అమెజాన్లో బుక్ చేశాను. అదేంటంటే వాడికి కాలు నిండా ర్యాషెస్ అయినాయండి. నాకేమైందో అర్థం అవ్వట్లే అసలు. ఇట్లా ఆన్లైన్లో చూస్తుంటే ర్యాషెస్ కోసం మదర్ స్పాష్ అంట. మస్కిటో బైట్స్కైనా ర్యాషెస్కైనా బాగా పనిచేస్తుంది. దీని కాస్ట్ అరౌండ్ $299 ఎంతో ఉంది. దాంతో వాడు ఆడుతున్నాడు. చూద్దాం, ట్రై చేద్దాం. మా వాడు కొంచెంసేపు పడుకున్నాడు. పడుకున్నాక మా పాప చూడండి అలా స్కెచెస్ తోటి ఏదో న్యూస్ పేపర్ మీద ఆడుతుంది. ఈవినింగ్ స్నాక్స్కి అయితే బ్రెడ్ హల్వా చేశానండి. ఈ రెసిపీ కావాలంటే మాకు కామెంట్ చేయండి, పెడతాను. నేనైతే కొంచెం తీసుకున్నాను. మా పాప అయితే స్వీట్ అంటే నచ్చదు. తను తిన్నదండి. మా వాడు చూడండి నైట్ టైంలో ఆడుతున్నాడు. ఇక నైట్ డిన్నర్లోకి మిల్లెట్స్ తోటి జావ చేశాను మాకు మా వారికి. పిల్లలైతే తిన్నారు అన్నంతో పప్పుచారుతోటి. ఇవాళ సాటర్డే కదా, నైట్ ఏదన్నా ఇలా చేసుకుంటామండి. బాగుంటుందండి కాంబినేషన్. మీరు ట్రై చేయండి ఒకసారి. మీకు ఇది కావాలంటే నాకు కామెంట్ చేయండి. వాడు పడుకున్నాక ఈ మదర్ స్పాష్ క్రీము కాలికి రాస్తున్నాను. చూడండి మీరే, వాడి కాలికన్నీ చిన్న చిన్న ర్యాషెస్ నల్లగా అయిపోతున్నది. చూడండి అప్రాక్సిమేట్లీ 4 days అవుతుంది ఇలా చూడబట్టి. ఎందుకంటే మంచిదని చెప్పేసి బుక్ చేసాను, ట్రై చేసాను. వాడు పడుకున్నాక చూడండి మొత్తం కిచెన్ అంతా మెస్సీ అయిపోయింది. అది క్లీన్ చేయాలి. ఇదంతా క్లీన్ చేయడానికైతే నాకైతే ఖచ్చితంగా 1/2 hour పడుతుంది.